హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము చెప్పబోయే టాపిక్, మీరు మ్యాక్బుక్ యూజర్స్ అయితే మీ మ్యాక్బుక్ స్లోగా వర్క్ చేస్తుంటే ఈ వీడియోలో మీ మ్యాక్బుక్ని కొంచెం స్పీడప్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో దానికోసం మనం యాప్ స్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. సో నేను యాప్ స్టోర్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఒక 2 ఫ్రీ అప్లికేషన్స్ గురించి నేను చెప్తాను. సో ఆ 2 అప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి ఏవీజీ క్లీనర్. సో ఏవీజీ క్లీనర్ సో ఇది ఏవీజీ క్లీనర్ అన్నమాట. సో మీకు పెయిడ్ వర్షన్స్ కూడా దొరుకుతాయి. పెయిడ్ వర్షన్స్ ఏంటంటే మనకి కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా మనకు కొంచెం చేంజెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఫ్రీ అప్లికేషన్స్ కంటే ప్రో అప్లికేషన్స్లో మనకి కంపల్సరీగా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. సో వర్కింగ్ పర్ఫార్మెన్స్ కానీ, మనకి ఇంకా ఆ థ్రెడ్స్ని రిమూవ్ చేయడానికి అన్ని రకాలుగా కొంచెం మనకి స్పెసిఫిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రీ అప్లికేషన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒకటి ఏవీజీ క్లీనర్ అన్నమాట. సో ఈ ఏవీజీ క్లీనర్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఈ ఏవీజీ క్లీనర్ని ఓపెన్ చేస్తే 14 మెంబర్స్ రేటింగ్ ఇచ్చారనమాట, 5.0. సో నెంబర్ 49లో ఉంది. బట్ ఏంటంటే కొంచెం బెటర్గానే ఉంది. సో ఇక్కడ మీరు రివ్యూస్ కూడా చూడొచ్చు. ఇక్కడ రివ్యూస్ చూడండి, మనకి కొన్ని రివ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే నేను ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ ఓపెన్ ప్లేస్లో మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇన్స్టాల్ అని ప్రెస్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఇలా ఉంటుంది అన్నమాట అప్లికేషను. సో ఇందులో ఫస్ట్ మనకి ఓపెన్ అవ్వగానే జస్ట్ ఇలా వస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ స్కాన్ మ్యాక్ అని క్లిక్ చేయగానే మన మ్యాక్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా స్కాన్ చేస్తుంది అనమాట. సో మన డిస్క్ని మొత్తం స్కాన్ చేసుకుంటుంది. సో ఇందులో ఏంటంటే సో ఇదనమాట. సో ఇప్పుడు మొత్తం నాకు డిస్క్ క్లీనర్ మొత్తం ఇది వచ్చేసి 34.35 GB అనమాట. సో నాకు ఇంత స్పేస్ని నాకు ఇప్పుడు క్యాచ్ చేసింది. సో దీన్ని వ్యూ రిజల్ట్ అని క్లిక్ చేసి, సో ఇందులో నాకు డౌన్లోడ్స్ ఉంది. సో డౌన్లోడ్స్ అంటే నేను రిమూవ్ చేయాలని లేదు నాకు డౌన్లోడ్స్ని. సో ఈ డౌన్లోడ్స్ నేను అలానే ఉంచేస్తున్నాను. ఈ డౌన్లోడ్స్ వచ్చేసి మనకి 33.81 MB. సో 33 GB అనమాట. సో ఈ డౌన్లోడ్స్లోనే నాకు 33 GB డేటా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ క్యాచ్ అనమాట. సో ఈ అప్లికేషన్ క్యాచెస్ మనకి 270 MB. సో ఇది మనకు అవసరం లేదు. సో నేను దీన్ని సెలెక్ట్ చేసి ఉన్నాను. అండ్ అలాగే మనకి జంక్ ఫైల్స్ అనమాట. ఈ జంక్ ఫైల్స్ ఇవన్నీ మనకి అనవసరం. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ జస్ట్ ఒక టెంపరీ ఫైల్స్ అన్నట్టు. మనకి ఈ లాగ్ ఫైల్స్ కానీ, జంక్ ఫైల్స్ కానీ, ఈ అప్లికేషన్ క్యాచెస్ కానీ మొత్తం కూడా మనకి జస్ట్ టెంపరీ ఫైల్స్ అనమాట. సో ఈ టెంపరీ ఫైల్స్ మనకు అవసరం లేదు కాబట్టి ఇవి ఆల్రెడీ సెలెక్టెడ్లో ఉన్నాయి. సో నేను సెలెక్ట్ చేసి ఉంచాను. సో ఈ సెలెక్ట్ అయినాయి. మనకి డౌన్లోడ్స్ కూడా అవసరం లేదు, నేను అది కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మనం జస్ట్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను డిలీట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను జస్ట్ దీన్ని వదిలేశాను. సో మనకి ఈ 3 ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసి ఉంచాను. సో జస్ట్ ఇప్పుడు క్లీన్. సో క్లీన్ అని కొట్టగానే ప్లీజ్ క్లోజ్ ది అప్లికేషన్ ఫర్ క్లీనప్. ఓకే, నేను ఆల్రెడీ నా క్రోమ్ ఓపెన్ అయి ఉంది కాబట్టి సో జస్ట్ క్రోమ్ని క్లోజ్ చేయమని ఉంటుంది. సో నేను జస్ట్ క్విట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ట్రై అగైన్. సో క్లీనింగ్ కంప్లీట్ అయింది. సో ఎంత 537 MB నాకు స్పేస్ అనేది మళ్ళీ రికవర్ చేసింది అనమాట. సో రిటర్న్ టు డాష్ బోర్డ్. సో ఇప్పుడు మళ్ళీ $33 GB. సో ఇప్పుడు చూడండి, మనకి డౌన్లోడ్స్ ఒక్కటే మనకి ఇప్పుడు చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ జంక్ ఫైల్స్లో ఓన్లీ 2 KB అనమాట. ఆ ఫైల్స్ 2 ఫైల్స్ కెనాట్ బి డిలీటెడ్ ఆల్రెడీ ఇక్కడ చెప్తుంది. అండ్ అలాగే అప్లికేషన్ క్యాచెస్లో కూడా 1 ఫైల్ కెనాట్ బి డిలీటెడ్ అనమాట. సో ఈ 2 ఫైల్స్ డిలీట్ అవ్వవు కాబట్టి ఈ స్పేస్ అనేది మనకి వదిలేసింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఇదనమాట. సో నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడ
డూప్లికేట్ ఫైండర్ అనమాట. సో మీ హార్డ్ డిస్క్లో మీరు ఓన్గా సేవ్ చేసుకున్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాలో మీరేమన్నా తెలిసి తెలియక అంటే డూప్లికేట్ ఫైల్స్ కూడా ఏమన్నా మీరు కాపీ చేసి ఉన్నట్లయితే మీరు జస్ట్ ఆ కంప్లీట్ ఫోల్డర్స్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే అందులో ఉన్న డూప్లికేట్ ఫైల్స్ని మనకు ఆటోమేటిక్గా స్కాన్ చేసి చూపిస్తుంది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తున్నాను అంటే ఓవరాల్గా నా మ్యాక్, సో ఇది కంప్లీట్ మ్యాక్ అనమాట. మన డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్నీ A to Z మొత్తం ఇక్కడే ఉంటుంది. సో ఇది మన హోమ్ కాబట్టి నేను ఈ హోమ్నే డైరెక్ట్గా సెలెక్ట్ చేసి స్కాన్ అని కొడుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏంటంటే స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకొని ఇందులో ఏమన్నా డూప్లికేట్ ఫైల్స్ ఏమన్నా ఇది సెర్చ్ చేస్తే అది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీకు అవసరం లేదు అనుకున్నవన్నీ మీరు చూసుకొని డైరెక్ట్గా వాటిని కూడా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మన హార్డ్ డిస్క్లో ఉన్న డూప్లికేట్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా సెర్చ్ చేసి మనకి చూపిస్తుంది. సో 45% ఇప్పటివరకు స్కాన్ చేసిందనమాట. అండ్ 50% సో నాకు స్కానింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి వ్యూ రిజల్ట్ అనమాట. సో ఈ వ్యూ రిజల్ట్స్ కొడితే మనకి ఇక్కడ చూడండి మన ఫోల్డర్స్, పిక్చర్స్, మ్యూజిక్, డాక్యుమెంట్స్, అచీవ్స్, అదర్స్ ఇలా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ స్పేసెస్ అండ్ ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసినాయి అనేది ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట మొత్తం. సో నేను ఫస్ట్ అదర్స్కి వెళ్తున్నాను. సో అదర్స్లో చూడండి ఇక్కడ మొత్తం కూడా యాప్ డీబగ్ ఏపీకే. సో ఇవన్నీ నాకు డూప్లికేట్. ఇక్కడ ఫ్లట్టర్ ఇవన్నీ నాకు డూప్లికేట్స్ వచ్చేసినాయి అనమాట. సో ఇవన్నీ కూడా డూప్లికేట్ ఫైల్స్ కాబట్టి ఇదంతా కూడా వేస్ట్, స్పేస్ అనేది వేస్ట్గా తీసుకుంది. సో అండ్ నెక్స్ట్ ఫోల్డర్స్ అనమాట. సో ఈ ఫోల్డర్స్ ఇవి కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అచీవ్స్. సో చూడండి వర్చువల్ బాక్స్, OSX, DMG, కెర్నల్, బ్లాబ్, పిన్. సో మనకి ఇక్కడ డెస్క్టాప్ డౌన్లోడ్స్లో సేమ్ టు సేమ్ అనమాట. ఇక్కడ వర్చువల్ బాక్స్ 6.1 14 DMG సేమ్ టు సేమ్ ఈ వర్షన్తో మనకి సేమ్ చూపిస్తుంది. సో అండ్ అలాగే ఇక్కడ కెర్నల్ బ్లాగ్లో ఇంకా డెస్క్టాప్ ఫ్లటర్ గిట్, ట్రేవా షాప్ సేమ్ టు సేమ్ మనకి వచ్చినాయి అనమాట. సో అలాగే మనకి కంప్లీట్గా మనకి డూప్లికేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ డూప్లికేట్స్లో మీకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ వచ్చినాయి కదా, సో ఈ బాక్సెస్ని మనం ఇలా చెక్ చేసేసి మొత్తం కూడా టిక్స్ ఇక్కడ అన్నీ కూడా ఇలా మనం చెక్ చేసేసి జస్ట్ ఇక్కడ మీరు క్లీన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్స్ అన్నీ కూడా మనకి క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలాగే మ్యూజిక్. సో మ్యూజిక్లో కూడా సో సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట, మనకి డూప్లికేట్స్ వచ్చేస్తాయి. సో ఇలా మనం ఈ డూప్లికేట్స్ అన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో డూప్లికేట్స్ని క్లీన్ చేస్తే మనకి ఎంత 21.5 సారీ మనం ఇందాక సెలెక్ట్ చేసినాయి కాబట్టి అది 4.24 GB అనమాట. ఇది ఓన్లీ అదర్స్ ఒక్కటే ఉంది. సో 9.76 GB స్పేస్ మనకి క్లీన్ అవుద్ది అనమాట. మీరు అక్కడ డూప్లికేట్స్ వచ్చినాయి ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ బాక్సెస్ని మీరు చెక్ చేసి క్లీన్ అని కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా స్పేస్ అనేది మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు కొత్త సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంత స్పీడ్ వస్తుందని అయితే కాదు, కానీ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మీరు ఆల్రెడీ హార్డ్ డిస్క్ని యూజ్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, మీరు కొంత డేటాను సేవ్ చేస్తారు, అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేస్తారు, మనం చాలా చేస్తాం కాబట్టి మన సిస్టమ్ని మనం ఎంతవరకు అయితే యూజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మనం ఈ పనులు చేస్తామో అప్పుడు కొంతవరకు అయితే స్పీడు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో కొత్త సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంత స్పీడ్ అయితే ఉండదు.
ఎందుకంటే మనం సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి డేటా ఉంటుంది. సో మనకి ఆ ర్యామ్ కొంతవరకు ఆక్యుపై చేస్తుంది. సో మొత్తం బర్డెన్ మొత్తం కూడా ర్యామ్ పైన పడుతుంది, ప్రాసెసర్ పైన పడుతుంది, అండ్ అలాగే హార్డ్ డిస్క్లో ఉంటుంది కాబట్టి సో ఏదగానే ఈ వేస్టేజ్ అంతా కూడా ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్గా మన సిస్టమ్ కొంతవరకు స్పీడప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి అలాగే మనం యూజ్ చేసేది ట్రయల్ వర్షన్స్. సో ట్రయల్ వర్షన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. సో కొంతవరకు అయితే తగ్గట్టుగా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఫ్రీ వర్షన్స్ కంటే మనం పెయిడ్ వర్షన్స్కి వెళ్ళినప్పుడు సో అవి కొన్ని అడిషనల్ యాడ్ ఆన్స్ మనకు ఉంటాయి కాబట్టి సో ఆటోమేటిక్గా ఏంటంటే ప్రో వర్షన్స్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఫ్రీ కన్నా ప్రోకి వెళ్ళినప్పుడు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ప్రో వర్షన్స్ పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఉన్న దాంట్లోనే మనం ఫ్రీ వర్షన్స్ యూజ్ చేసుకున్నప్పుడు మన కంప్యూటర్ ప్రెజెంట్ రన్ అయ్యేదానికంటే కూడా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, నాకు బెస్ట్ అనిపించినాయి. సో ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత క్లీనింగ్ చేసిన తర్వాత కంప్యూటర్ని పక్కా మీరు మీ మ్యాక్బుక్ని రీస్టార్ట్ చేయాల్సిందే. సో అది మీరు మ్యాక్బుక్ యూజ్ చేస్తున్నారా, మ్యాక్ డెస్క్టాపా, లేదు ఐమ్యాక్ కానీ ఏదైనా సరే మీరు ఏది యూజ్ చేసినా మ్యాక్ సాఫ్ట్వేర్ మాత్రం దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇవే అనమాట. సో మీరు వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు జస్ట్ ఒక్కసారి రీస్టార్ట్ చేయాలన్నమాట. సో రీస్టార్ట్ చేసి ఒక్కసారి మీరు పెర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోండి. అప్పుడు మీకు వేరియేషన్ అనేది అర్థమైపోతుంది. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను, నాకు అర్థమైంది, బాగుంది. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ గురించి చెప్తాం. సో అగైన్ మళ్ళీ యాప్ స్టోర్కి వెళ్ళి మీరు జస్ట్ ఇక్కడ క్లీన్ మై మ్యాక్, సో ఈ క్లీన్ మై మ్యాక్ అని క్లిక్ చేయండి. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకి దీన్ని కూడా సేమ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో చూడండి ఇక్కడ మనకి ప్రతి ఒక్క అప్లికేషన్కి రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ మనకు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే క్లీన్ మ్యాక్స్ కూడా నాకు బెస్ట్ అనిపించింది, నేను ఆల్రెడీ అది కూడా యూజ్ చేశాను. సో అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ 5.0 ఒకళ్ళే రేటింగ్ ఇచ్చారు, నెంబర్ 66లో ఉంది. సో ఇలా మనకి ఉంటాయి అన్నమాట. సో మీరు చెక్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో ఈ క్లీన్ మై మ్యాక్స్కి వెళ్ళి ఈ క్లీన్ మై మ్యాక్స్లో నెంబర్ 2లో ఉంది, ఇది 3.9 రేటింగ్ ఉంది, 61 మెంబర్స్ రేటింగ్ ఇచ్చారు. సో ఇక్కడ జస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ సేమ్ ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేయండి. సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. సో నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ విండో మనకి ఇలా వస్తుంది అనమాట. మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు కొన్ని ఫ్లాషింగ్ వస్తుంది అనమాట. సో ఫ్లాష్ స్క్రీన్స్ వస్తాయి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ ఫస్ట్ స్మార్ట్ స్కాన్లో క్లిక్ చేసి స్కాన్ అని ఇక్కడ మనం క్లిక్ చేయగానే కంప్లీట్గా మనకి ఇక్కడ స్కానింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు మీకు అంటే సెక్యూరిటీ అలర్ట్స్ అడుగుతుంది అనమాట. మీరు ఏంటంటే ఓకే అని ప్రెస్ చేయగానే ఆ సెక్యూరిటీ అలర్ట్స్ కన్ఫర్మ్ అయిపోతే మనకి ఈ స్కానింగ్ అనేది జరుగుతుంది. ప్రొటెక్షన్ అండ్ లార్జ్ అండ్ ఫోల్డర్ ఫైల్స్, ఓల్డ్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి స్మార్ట్ స్కాన్లో మనకి ఈ ఆప్షన్స్ అనమాట. సో ఇది వచ్చేసి హార్డ్ డిస్క్, అండ్ ఇది వచ్చేసి ప్రొటెక్షన్కి సంబంధించి, అండ్ ఇది వచ్చేసి లార్జ్ అండ్ ఓల్డ్ ఫైల్స్కి సంబంధించి. సో ఇలా మనకి జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి క్లీనప్ ఎంత 823 KB. సో నేను ఆల్రెడీ క్లీనింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ ప్రజెంట్ 823 KB అనేది వచ్చిందనమాట. సో ఇన్ కేస్ మీకు ఇదే అప్లికేషన్ పెయిడ్ వర్షన్ కావాలి అంటే మీరు జస్ట్ ఇక్కడ అన్లాక్ ఫుల్ వర్షన్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు పెయిడ్ వర్షన్స్కి వెళ్ళిపోతారు అన్నమాట. సో మీరు కొంత పేమెంట్ అనేది అప్లికేషన్కి పేమెంట్ చేసుకుంటే అప్పుడు మీరు ఫుల్ వర్షన్కి చేంజ్ అయిపోతారు అన్నమాట. సో ఇలా మనకి
ఈ స్కానింగ్ అనేది ఇలా కంప్లీట్ అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఇండివిజువల్గా సిస్టమ్ జంక్, సో ఈ సిస్టమ్ జంక్ ఫైల్స్ ఒక్కదాన్ని మీరు ఓన్లీ జంక్ ఫైల్స్ ఒక్కటే స్కాన్ చేయాలనుకుంటే ఇక్కడ స్కాన్ చేసేసి అవి కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మాల్వేర్ రిమూవల్ అనమాట. సో మాల్వేర్స్ ఏమన్నా మీ సిస్టమ్కి డిటెక్ట్ అయినాయి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ మాల్వేర్ స్కాన్స్ కూడా చేసుకొని మీరు వాటిని కూడా చేసుకోవచ్చు. ఇలాగా అబౌట్ స్మార్ట్ స్కాన్. సో యాక్చువల్గా ఆల్రెడీ మనకి సిస్టమ్ స్కానింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మాల్వేర్ స్కానింగ్ అనేది జరగదు. ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది కాబట్టి ఇంకొకటి మనకి రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రైవసీకి సంబంధించినవి అనమాట. రిమూవ్స్ బ్రౌజింగ్ ట్రేసెస్ అనమాట. సో మీరు బ్రౌజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కూడా మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. మనకు ఆ ఆప్షన్స్లో అలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్టిమైజేషన్, సో ఆప్టిమైజేషన్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ. కంట్రోల్ ఆఫ్ వాట్స్ రన్నింగ్ ఆన్ ఇట్. సో ఇలా స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రొటెక్షన్ అయితే మనకి ఓకేలో ఉంది, నో థ్రెడ్స్ ఫౌండ్ అనమాట. అండ్ అలాగే లార్జ్ అండ్ ఓల్డ్ ఫైల్స్లో మనకి 117.98 GB హెల్ప్స్ యూ డంప్ అన్నీడెడ్ స్టఫ్ అనమాట. సో నాకు అవసరం లేని స్టఫ్ మనకి నా ల్యాప్టాప్లో 117.98 GB ఉందన్నమాట. సో ఇక్కడ రివ్యూ మై ఫైల్స్ అని కొడితే మీకు ఇక్కడ ఆ ఫైల్స్ అన్నీ కూడా A to Z డేటా అనేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో అవసరం లేని ఫైల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ జస్ట్ అన్నీ చెక్ చేసుకొని అవసరం లేదు అనుకుంటే జస్ట్ మనం క్లిక్ చేసి రన్ అని కొడితే కంప్లీట్గా డిలీట్ చేసేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ రివ్యూ అండ్ డిలీట్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంది కాబట్టి జస్ట్ రన్ అని కొడితే మనకి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటుంది అన్నమాట. సో నేను ఆల్రెడీ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటి ఆప్టిమైజేషన్ ఏంటంటే ఇది మనకి జస్ట్ ఏంటంటే స్పీడ్కి సంబంధించి అనమాట. సో ఇక్కడ చూడండి మనకి లాగిన్ ఐటమ్స్ అనమాట. మీరు సిస్టమ్ ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అవ్వగానే మనకి కొన్ని అప్లికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా లాగిన్తో ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటివి ఏమన్నా ఉంటే మీరు అలాంటి ఐటమ్స్ని మీరు డిజేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు తీసేసుకోవచ్చు, ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లాంచ్ ఏజెంట్స్ అనమాట. సో మనకి ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ గురించి చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మీరు ఎప్పుడైతే వీటిని మీరు చేంజ్ చేసుకుంటారో అలాంటి ఆటోమేటిక్ ఏంటంటే మన సిస్టమ్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్స్ సంబంధించి, సో ఈ అప్లికేషన్స్లో మీరు మ్యాక్బుక్లో యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా డిలీట్ చేసేస్తాం అనమాట, అన్ఇన్స్టాలేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఈ అప్లికేషన్లో అన్ఇన్స్టాలర్ ఇచ్చారన్నమాట. సో ఏం లేదు, జస్ట్ మీకు అవసరం లేదు అనుకున్నవి మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. అన్ఇన్స్టాల్ అని కొట్టంగానే ఆ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ అంటే క్యాచ్ చేసి కానీ ఇలాంటివి ఏమున్నా కానీ మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది అన్నమాట. సో ఎక్స్టెన్షన్స్ అనమాట. మీరు ఎక్స్టెన్షన్స్ ఏమన్నా యూజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్పేస్ లెన్స్ ఇవన్నీ మనకి అవసరం లేదు, జస్ట్ మీరు అట్లా ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకొని మీరు జస్ట్ క్లీన్ చేసుకుంటే మీ సిస్టంలో ఉన్న ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా మీకు కొంత ఇంప్రూవ్మెంట్ అంటే ఉంటుంది అన్నమాట కంపల్సరీగా. సో మీరు ఏదైనా సరే ఈ స్టెప్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ అయితే మీరు కంపల్సరీగా రీస్టార్ట్ అయితే చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాతే మీకు పెర్ఫార్మెన్స్ అనేది అర్థమవుతుంది. సో మనకి ఈరోజు టాపిక్ ఇది. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. నేను టెలిగ్రామ్ ద్వారా కూడా మీరు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.